ేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే మూకం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారిణం శ్రీల ప్రభుపాద్ కి జై, శ్రీ గురుదేవ్ కి జై. నా వాయిస్ అందరికీ క్లియర్గా వినిపిస్తుంది కదా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో మనము చైతన్య భాగవతం ఆదికండము 16వ అధ్యాయంలో ఉన్నాం. ఈ 16వ అధ్యాయంలో హరిదాస్ ఠాకూర్ల వారి గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద శ్రీ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. హరిదాస్ ఠాకూర్ల వారిని ఏ విధంగా అయితే పనిష్ చేశారో 22 బజార్లో తనని కొట్టారు. తర్వాత ఆయన యొక్క మహిమ అందరికీ తెలిసింది. అంతా అయిన తర్వాత తను హరినామ సంకీర్తన చేస్తూ తను తిరుగుతూ ఉన్నారనమాట. అంతా ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి ఒకరోజు ఏమైందంట, ఒక ధనవంతుల ఇంట్లో ఒక ప్రోగ్రాం జరుగుతుంది. అక్కడికి హరిదాస్ ఠాకూర్ల వారు కూడా వెళ్ళారనమాట. వెళ్ళినప్పుడు అక్కడ పాములు పట్టే అతను నాదస్వరం ఊదుతూ తను ఏం చేస్తూ ఉన్నాడు, డ్యాన్స్ చేస్తూ ఉన్నాడనమాట. అయితే ఆ నృత్యాన్ని చూసి, ఆ మ్యూజిక్ని చూసి హరిదాస్ ఠాకూర్ల వారు కూడా పరవశించి తను కూడా నృత్యాన్ని చేస్తూ ఉన్నారనమాట. నృత్యాన్ని చేస్తూ ఉంటే ఆ పాములు పట్టేవాడు పక్కకు నించొని చూస్తూ ఉన్నాడు. అంతలోకే అక్కడికి ఒక బ్రాహ్మణుడు వచ్చి తను కూడా ఆ విధంగా కింద పడిపోయి డొల్లడము, అలాంటి అష్టసాత్విక వికారాలు వచ్చినట్టుగా నేను నటిస్తే నేను కూడా హరిదాస్ ఠాకూర్ల వారి వల్లే ఫేమస్ అయిపోతాను అని చెప్పేసి కపట బుద్ధితో తను ఆ విధంగా నటించడానికి అని చెప్పి కింద పడి దొరలడం మొదలు పెట్టగానే ఈ పాములు పట్టేవాడు అతని చేతిలో ఉన్నటువంటి చంద్రకోలను తీసుకొని ఆడాపేడా కొట్టేస్తాడనమాట. కొట్టేసిన తర్వాత పాపం ఇంకా అతన్ని ఎవరు రక్షించే వాళ్ళు లేరు. తను అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటి ఇలా ఎందుకు కొట్టావు అని అడిగితే చెప్తాడు. ఎందుకంటే తన లోపలికి కృష్ణ భక్తుడైనటువంటి నాగరాజుల వారు ఆవేశింపబడ్డారు. సో ఆయన చెప్తున్నారు, ఏమంటున్నారంటే కపట బుద్ధితో ఉన్నటువంటి వాళ్ళు కృష్ణుడు మెచ్చడు. ఎవరైతే నిస్వార్థంగా అసంగుడు అంటే ఈ భౌతికం పట్ల భౌతికమైన కోరికలు లేకుండా భౌతిక సంగత్వం లేనటువంటి వాడు భక్తి చేసినప్పుడు అలాంటి భక్తుని మెచ్చుతాడు కృష్ణుడు అనేసి చెప్తాడనమాట. ఆ విధంగా బూటకపు వాళ్ళు ఈ విధంగా ఫేమస్ అవ్వడానికి ఏదైనా చేస్తారు అని చెప్పేసి చెప్తారు. సో ఆయనకు బుద్ధి రావాలని నేను ఆ విధంగా చేశాను అని చెప్తున్నాడు. తర్వాత హరిదాస్ ఠాకూర్ల వారు ఎక్కడెక్కడైతే నృత్యం చేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి ఆ పాదధూళిని అందరూ కూడా వాళ్ళ యొక్క శరీరాలకి వాళ్ళందరూ కూడా అద్దుకుంటూ ఉన్నారు. తర్వాత సంభాషణ జరుగుతూ ఉంటుంది. అయితే హరినామ సంకీర్తన ఎందుకు గట్టిగా చేయడము, మనసులో జపం చేస్తే సరిపోదా అనేసి అంటారనమాట. అప్పుడు జపం చేసిన వాళ్ళు మాత్రమే ఉద్ధరించబడతారు. హరినామం చేయడం వలన మిగిలిన అన్ని జీవులు కూడా ఉద్ధరింపబడతాయి అని చెప్పేసి ఆ సంవాదన జరుగుతూ ఉంటుంది. సో మనము అది కంటిన్యూ చేసుకుందాం. అంతకుముందు ఇంకా పాము స్టోరీ కూడా చెప్పుకున్నాము. హరిదాస్ ఠాకూర్ల వారిని అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళమంటే పామే హరిదాస్ ఠాకూర్ల వారి ఉన్నటువంటి స్థలాన్ని హరిదాస్ ఠాకూర్ల వారిని ఉండమని చెప్పి పామే అక్కడి నుంచి వెళ్ళిపోవడము, ఆ విధంగా అవన్నీ విషయాలు కూడా మనం చెప్పుకున్నాము. అయితే ఇంకా హరిదాస్ ఠాకూర్ల వారి పేరుని ఒక్కసారి పలికితే కూడా మనకి భవబంధాలన్నీ కూడా పోతాయంట. సో హరిదాస్ ఠాకూర్ల వారు ఆ విధంగా కృష్ణధామాన్ని చేరుస్తున్నారనమాట అందరినీ కూడా. సో మనం ఇప్పుడు ఆదికండం 16వ అధ్యాయం 274వ శ్లోకంలో మనం ఉన్నాం. సో 75వ శ్లోకాన్ని మనము చెప్పుకోవాలి. విప్రాబాలే
విప్రాబలే ఉచ్చానామా కారిలే ఉచ్చారా శతగుణ పుణ్యఫల హాయకి హేతు ఈహారా. ఆ విధంగా బ్రాహ్మణుడు అంటున్నాడు అనమాట. ఉచ్చస్వరంతో నామము ఉచ్చరిస్తే 100 రెట్లు ఏ విధంగా దాని యొక్క ఫలితం పెరుగుతుంది, దీనికి ఏమైనా సాక్ష్యం ఉందా, దీనికి ఏమైనా ఆధారం ఉందా అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. ఎందుకు హరినామం చేస్తే 100 రెట్లు ఎక్కువగా ఫలితాన్ని పొందుతారు అని చెప్తున్నారు కదా, దానికి ఆధారం ఏంటి అనేసి అడుగుతున్నారు. హరిదాస బలేనా సునహ మహాసాయ జేతత్వ ఈహార వేదే భాగవతే కాయ. ఆ విధంగా హరిదాసుడు ఏమంటున్నాడంటే వేదంలో భాగవతంలో ఇలా చెప్పబడింది. సర్వశాస్త్ర స్ఫూరే హరి దాసే రాశి ముఖే లాగిలా కారితే వాక్య కృష్ణానంద సుఖే. హరిదాస్ ఠాకూర్ల వారి ముఖత ఈ శాస్త్రాలన్నీ కూడా తను చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? కృష్ణానంద సుఖముతో కృష్ణుడి యొక్క నామంలో తను మునిగి తేలుతూ ఆ ఆనందంలో ఆ సుఖంలో తను వ్యాఖ్యానిస్తున్నాడు. శూన విప్రసకృత సునీలే కృష్ణ నామా పశు పక్షి కీట జాయ శ్రీ వైకుంఠ ధామ. ఎప్పుడైతే ఒక్కసారి కృష్ణనామాన్ని వింటారో ఎవరు ఈ పశువులు పక్షులు కీటకాలు ఇవన్నీ కూడా వైకుంఠ ధామానికి వెళ్తాయి అనేసి చెప్తున్నాడు అనమాట. ఆధారణం ఏంటి అంటే సుదర్శన వాక్యము ఎన్నామ గృహ్ణాఖిలాన్ శ్రోణునాత్మామేవ చ సద్యః పునాతి కిం భూయస్తస్య స్పృష్ట పదాహితే. ఏమంట? ఎవరైతే హరినామాన్ని కీర్తనం చేస్తారో అవి మొత్తం ఆ హరినామము సమస్త జీవులందరినీ కూడా పవిత్రం కలిగిస్తాయి అన్నమాట. అది అలాంటి ఏమంటారు పవిత్రీకరణ చేసినటువంటిది అన్నమాట. అన్ని విధాల కూడా ఈ హరినామం పవిత్రం చేస్తుంది. దీంట్లో ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏది కూడా లేదు అనేసి చెప్తున్నారన్నమాట. పశు పక్షి కీటాది బాలితేన పారే సునిలే హరినామా తారస బతారే. ఎందుకు ఈ పశుపక్షులు హరినామాన్ని చెప్పలేవు? ఎందుకంటే వాటికి ఆ శక్తి లేదు, ఆ విచక్షణ జ్ఞానము కూడా లేదనమాట. అందుకే అవి ఎప్పుడైతే హరినామాన్ని వింటాయో అవి తరింపబడతాయి. అందుకే హరినామం జపం చేసేవాడు ఒక్కడు మాత్రమే తరించబడతాడు. కానీ ఎవరైతే హరినామ సంకీర్తనం చేస్తారో వాళ్ళు పరోపకారాన్ని కూడా చేసినట్టే. అందుకనే ఏం చేయాలంట? ఉచ్చస్వరంతో హరినామాన్ని చెప్పాలన్నమాట. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని చెప్పేసి అలా గట్టిగా హరినామ సంకీర్తనం చేయాలి. అది అప్పుడు 100 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పేసి అన్ని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి అని చెప్పేసి ఆధార సహితంగా హరిదాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారనమాట. సో आता एव उच्चकारी कीर्तनकारीले శతగుణ ఫలహాయ సర్వశాస్త్ర బలే. అలా ఉచ్చారణ చేస్తే సర్వశాస్త్రాలు చెప్తున్నాయి 100 గుణాల ఎక్కువగా ఫలితం వస్తుంది అని చెప్పేసి. ఇంకా నారదీయ ప్రహ్లాద వాక్యం కూడా చెప్తోందంట. జపతో హరినామాని స్థానే శతగుణాధికః ఆత్మనాజ్ఞాపునత్యుశ్చైర్జపతాన్ శ్రోతృన్ పునాతి చ. ఎవరైతే ఈ హరినామాన్ని కీర్తనం చేస్తారో ఆ వ్యక్తి శ్రేష్ఠుడవుతాడనమాట. అలాంటి ఆయన సాంగత్యంలో వేరే వాళ్ళందరూ కూడా పవిత్రులు అవుతారనమాట. ఎవరైతే జపం చేస్తున్నారో తనే శ్రేష్ఠుడవుతాడు. ఎవరైతే కీర్తనం చేస్తారో మిగిలిన వాళ్ళందరినీ కూడా పవిత్రం చేయగలుగుతూ ఉంటుంది ఈ నామానికి అనేసి. జపకర్త హైతే ఉచ్చా సంకీర్తనకారి శతగుణాధిక సే పురాణే తే ధరి. జపం చేయవానికంటే ఉచ్చ సంకీర్తనం చేయవాడు 100 రెట్లు అధికము అని చెప్పేసి పురాణములన్నీ కూడా చెప్తున్నాయి. సూనా విప్రమాణాదియా ఈహార కారానా జపియా పనారే సాబే కరయే పోషణ. విప్రుడు ఏమంటున్నాడంటే వినుము జపము చేస్తే తననే పోషిస్తుందంట అని చెప్పేసి వెటకారం చేస్తూ ఉన్నాడనమాట. ఇతను ఇప్పుడు
సంకీర్తన చేసి మిగిలిన వాళ్ళందరినీ కూడా పోషించబోతున్నాడు అని వెటకారం చేస్తూ ఉన్నాడు అనమాట. ఉచ్చాకారి కారీలే గోవింద సంకీర్తన జంతు మాత్ర సునీ పాయి విమోచన. ఉచ్చస్వరంతో గోవిందుని కీర్తన చేస్తే జంతువులు కూడా విమోచన నొందుతాయి. జిహ్వా పాయి ఓ జనరా వీణా సర్వ ప్రాణి నా పారే బాలితే కృష్ణ నామహే నా ధ్వని. మరి జివ్వను పొందిన ఆ ప్రాణి తప్పితే మిగిలినవన్నీ కూడా ఆ ధ్వనిని పలకలేవు కదా. అందుకని చెప్పేసి వైకుంఠనాథుడి యొక్క నామాన్ని వినే ఎవరికి యోగ్యత ఉంటుంది, యోగ్యత కలగలేదు. వ్యర్థ జన్మ ఈహారా నిస్తరే జహా అయితే బాలాదేకి కోన దోషాసే కర్మకారీతే. మరి వాళ్ళ జన్మలన్నీ కూడా వ్యర్థంలే కదా, వైకుంఠ శ్రవణాన్ని పొందే అధికారం వాళ్ళకి ఉంది. మరి అలా ఏ ప్రభావంతోనైనా సరే అవి ముక్తి పొందొచ్చు అని చెప్పేసి అంటున్నారనమాట. హరినామ కీర్తనలో దోషాలు చూడడము, తర్కం చేయడము అదేమి మంచి విషయం కాదు అనేసి చెప్తున్నారనమాట. కేహాపనారే మాత్ర కారయే పోషణ కేహవ పోషణ కారే సహస్రే గజన. కొంతమంది ఏమో తమను తామే పోషించుకుంటారు, కొంతమంది ఏమో వేలాది మందిని పోషిస్తారు. దూయితే కే బడా బావి రుజుహా పానే ఏయి అభిప్రాయ గుణ ఉచ్చ సంకీర్తనే. మరి ఇద్దరిలో ఎవరు గొప్ప? వాళ్ళని వాళ్ళు పోషించుకునే వాళ్ళు గొప్పనా, వేరే వాళ్ళందరినీ పోషించే వాళ్ళు గొప్పనా? అదేవిధంగా జపం చేసేవారు గొప్పనా, సంకీర్తన చేయడం గొప్పనా? ఎందుకంటే ఆ బ్రాహ్మణుడు ఏమన్నాడు, ఇలా గట్టిగా చేయాల్సిన అవసరం ఏముందండి, మీకు భగవంతుడి పైన భక్తి ఉంటే లోపలనే హరినామం చెప్పుకోవచ్చు కదా అనేసి అంటారు కదా. అందుకని చెప్పేసి పోల్చి చెప్తున్నారనమాట. అంటే వేరే వాళ్ళని పోషించేవాడు ఎలా అయితే గొప్పనో అందరినీ ఉద్ధరించేవాడు కూడా గొప్ప అనేసి చెప్తున్నాడు అనమాట. అది మీరే ఆలోచించండి అనేసి చెప్తున్నారనమాట. ఆ విధంగా ఈ సంకీర్తనానికి ఇంత ఉత్తమమైన గుణాలు ఉన్నాయి అని చెప్తున్నారు. సేయి విప్రసూని హరి దాసేరా కథనా బలితే లాగిలా క్రోధే మహాదుర్వచన. అయితే ఇవన్నీ మాటలు విన్న తర్వాత ఆ బ్రాహ్మణుడికి కోపం వచ్చిందంట. కోపం వచ్చి దుర్వచనాలని తను మాట్లాడుతున్నాడు అనమాట. దరసన కర్త హేబే హైల హరి దాస కాలే కాలే వేద పద హాయా దేకి నాసా. ఆహా చూడు, ఇప్పుడు ఈ హరిదాసుడు గొప్ప దార్శనికుడు అయిపోయాడు. కాలక్రమమున ఈ వేద మార్గం కూడా అంతా నశించిపోయిందే. జుగ శేష శూద్ర వేద కారి బాబా కానే ఏకనాయిత దేకి శేషయారకేనే. అసలు ఈ కలియుగాంతంలో శూద్రులు వేదాలు చెప్తారంటే ఏమో అనుకున్నా, కాకపోతే ఇప్పుడే ఏ రూపే ఆపనారే ప్రకట కరియా గరే గరే బాలబోగా కాయి సబులియా. ఆహా అదేదో ఎప్పుడో కలియుగాంతంలో లేదండి, ఇప్పుడే వచ్చేసింది. దీనంతా చూడండి. ఈ విధంగా తనంతట తాను ప్రకటించుకుంటూ తను ఏం చేస్తూ ఉన్నాడు, అందరి ఇళ్ళకి వెళ్ళి మంచిగా బాలభోగాలు తింటూ ఎంజాయ్ చేస్తున్నాడు. జేవాక్యాకారీలి తూయి ఏ జదీనా లాగే తాబే తోరా నానా నాకా కానా కాటి తోరాగే. ఇప్పుడు నువ్వు ఏదైతే చెప్పావో అది సత్యం కాలేదనుకో, వెంటనే నీ ముక్కుని ఇంకా చెవులను నేను ఖండించేస్తాను అనేసి అంటాడనమాట. సూని విప్రదామేరా వచన హరిదాస. ఆ విప్ర అదముడైనటువంటి ఆయన మాటలు హరిదాసుడు విని హరిబలి ఈశత హాయిలకి చుహాస హరి హరి అనుకుంటూ నవ్వుతూ ఉన్నారనమాట హరిదాస్ ఠాకూర్ల వారు. ప్రత్యుత్తర ఆరాకిచు తారేనా కరియా చలిలే నవ్వుచకరి కితనగయ్యా. మరి ఆయన మాట్లాడిన మాటకేమీ ఎదురుగా సమాధానం ఇవ్వలేదంట. ఏమీ సమాధానం ఇవ్వకుండా తను నవ్వుకుంటూ అక్కడి నుంచి హరి హరి అనుకుంటూ తను అక్కడి నుంచి వెళ్ళిపోయాడనమాట. जेवा पापी साबा सदा सेहा पापा माती ఉచిత ఉత్తరాకి చూనకరిలయితి. ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పాపమతులే. వాళ్ళు కూడా ఎవరు కూడా ఆయనకి అగనెస్ట్గా
ఎవరు కూడా చెప్పట్లేదు, అరే నువ్వు ఎందుకు ఇలా అంటున్నావు, ఆయన చెప్పేది కరెక్టే అని చెప్పేసి ఎవరు కూడా ఇప్పటి వరకు ఆయనకి సపోర్ట్ చేయలేదన్నమాట. వాళ్ళందరూ కూడా పాపమతలే అనేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు అంటున్నారనమాట. ఏ సకాల రాక్షస బ్రాహ్మణ నామ మాత్ర ఏ సభలో కజత జాత నారా పాత్ర. మరి వీళ్ళందరూ కూడా రాక్షసులు, బ్రాహ్మణ నామంతో ఉన్నటువంటి రాక్షసులు అనమాట. వీళ్ళందరూ యమయాతనాలను అనుభవించబోతున్నారు అనేసి అంటున్నారు. కలియుగే రాక్షస సకల విప్రగానే జన్మివే కా సుజనేరా హింసకారి వారే. మరి కలియుగంలో ఈ రాక్షసులందరూ ఎక్కడ పుడతారంట? సుజనులైన వాళ్ళ ఇంట్లో పుడతారంట. మరి ఆ సుజనులని హింసించడానికే పుడతారంట. ఎక్కడ? బ్రాహ్మణుని గృహంలో జన్మిస్తారు అనేసి అంటున్నారనమాట. వరాహ పురాణంలో మహేశుడు చెప్పినటువంటి వాక్యాన్ని ఇక్కడ చెప్తున్నారు. రాక్షస కలిమాశ్రిత్య జాయంతే బ్రహ్మయోనిషు ఉత్పన్న బ్రాహ్మణ కులే బదంతే శ్రోతియాన్ కృషాన్. ఏమంటున్నారంటే వరాహ పురాణంలో మహేశుడు ఏమంటున్నాడంటే ఈ కలియుగం ఏదైతే ఉందో ఇది రాక్షసుల కలియుగం అనమాట. మరి వీళ్ళందరూ ఎక్కడ ఆశ్రయించారు ఈ అసురులందరూ అంటే బ్రాహ్మణ కులంలో జన్మిస్తున్నారు అనేసి చెప్తున్నారనమాట. వీళ్ళందరూ నిష్ణాతులుగా ఉండి అందరినీ కూడా పీడిస్తూ ఉంటారు అనేసి చెప్తున్నారు. ఏ సభా విప్రేరా స్పర్శ కదా నమస్కార ధర్మశాస్త్రే సర్వదా నిషేధకారి వారా. అలా విప్రులతో స్పర్శనము, కథాలాపము, నమస్కారము, ధర్మశాస్త్రాలు మొత్తం అన్నీ కూడా నిషేధించబడతాయి. తర్వాత పద్మపురాణంలో మళ్ళీ ఇంకొక వాక్యం చెప్తున్నారు. కిమత్ర బహునోక్తేన బ్రాహ్మణ ఏ వైష్ణవాః తేషాం సంభాషణాన్ స్పర్శం ప్రమాదేనాపి వర్జయేత్. ఇంకేంటంటే మరి ఇంకా ఈ విషయంలో ఎక్కువగా మాట్లాడడంలో ఏం ప్రయోజనం లేదండి అనేసి అంటున్నారనమాట. ఏ బ్రాహ్మణులు అవైష్ణవులుగా ఉంటారో వాళ్ళతో పొరపాటున కూడా మాట్లాడడంలో, వాళ్ళని కలవడంలో, ముట్టుకోవడం లాంటివి ఏమీ చేయాల్సిన అవసరం లేదు అనేసి చెప్తున్నారనమాట. తర్వాత పద్మపురాణంలో ఇంకొక మాట ఏంటంటే స్వపాకమివ నేక్షేత లోకే విప్ర వైష్ణవం వైష్ణవో వర్ణవాహ్యోపి పునాతి భువనత్రయం. మరి ఈ జగత్తులో శునక మాంసాన్ని తినేవాడు చండాలుడు అనేసి అంటారు. అయితే వాళ్ళు వీళ్ళని అదముల్లోకెళ్ళి అదములుగా ఏమంటారు వాళ్ళని అంటూ ఉంటారు, చెప్తూ ఉంటారు, వీళ్ళు అదముల్లోకి వెళ్ళి అదములు అని చెప్పేసి. మరి అలాంటి అదముడు కూడా ఎప్పుడైతే హరినామ స్వీకరణ చేసి హరినామ కీర్తన చేస్తాడో, జపం చేస్తాడో అప్పుడు అతను ఉత్తమ వైష్ణవుడిగా మారతాడనమాట. మరి అలాంటి వాడు ముల్లోకాల్లో కూడా పవిత్రమైన వాడు అనేసి చెప్తున్నారనమాట. అంటే ఏ వర్ణంలో జన్మించినా కానీ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ, ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ వాళ్ళు హరినామాన్ని చెప్పకపోతే, భగవంతుడి యొక్క భక్తిని స్వీకరించకపోతే వాళ్ళు అధముల్లో పరిగణిస్తారు. ఏ జాతిలో పుట్టినా, ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా కానీ ఎవరైతే భగవంతుడి యొక్క భక్తిని స్వీకరిస్తారో, భగవంతుడి యొక్క నామ జపాన్ని చేస్తారో వాళ్ళు ఉత్తమ వైష్ణవులుగా మారుతారు. భగవద్గీతలో భగవంతుడు స్వయంగా చెప్పారు ఆ విషయాన్ని. బ్రాహ్మణః యజతి బ్రాహ్మణః యజతి అవైష్ణవః యాతపేతరాలపేహ పుణ్యజాయక్షయ. మరి బ్రాహ్మణుడైనా కానీ అవైష్ణవుడైతే అతని పుణ్యమంతా క్షయమైపోతుందంట. से विप्रादा मेरा काता दिवसा दाकिया వసంతే నాసికా తారా పాడిలా కాసియా. ఆ బ్రాహ్మణ అదముడు ఎవరైతే ఉన్నారో తన హరిదాస్ ఠాకూర్లతో అన్నారు కదా, వాగ్వివాదం పెట్టుకొని, నువ్వు ఒకవేళ అబద్ధం చెప్తే ఇది సత్యం కాకపోతే నీ ముక్కు చెవులు కోసేస్తానని చెప్తాడు కదా. ఆ విధంగా ఇప్పుడు ఆయనకి కొన్ని రోజుల తర్వాత కుష్టి రోగం వచ్చిందంట. కుష్టి రోగం వచ్చి ఆయన ముక్కు అంతా కరిగిపోయిందంట.
हरिदास ठाकुरे रे बाली लेका जेना కృష్ణ ఓతాహార శాస్త్రి కారిలేనా తేనా. ఈ హరిదాస్ ఠాకూర్ని ఈ విధంగా అవమానించినందుకు కృష్ణుడే తనకి పనిష్మెంట్ ఇచ్చాడు. విషయేతే మగ్న జగ దేకి హరిదాస దుఃఖే కృష్ణ కృష్ణ బాలి చాడేనా నిశ్వాస. మరి ఈ విషయ వాంఛల్లో మగ్నమైనటువంటి వీళ్ళందరినీ చూసి హరిదాస్ ఠాకూర్ల వారు బాధపడుతున్నారు. అయ్యో తను నన్ను నిందించాడే, తనకి సరి అయిన శాస్తి జరిగిందే అని తను అనుకోవట్లేదండి. తను అయ్యో వీళ్ళింత ఈ అజ్ఞానంలో ఉండిపోయారే, వాళ్ళకి తెలియకుండా ఉందే, వాళ్ళు ఏం చేస్తున్నారో అయ్యో అని చెప్పేసి వాళ్ళ పట్ల తను బాధపడుతూ ఉన్నాడనమాట, దుఃఖపడుతూ ఉన్నాడు వాళ్ళందరికీ కూడా. అందుకని చెప్పేసి ఓ కృష్ణ హా కృష్ణ హా కృష్ణ అంటూ నిట్టూర్పు చేస్తూ ఉన్నాడనమాట. కాతదీనే వైష్ణవ దేకితే ఇచ్చాకారి ఆయిలేనా హరిదాస నవద్వీపపురి. కొన్ని రోజుల తర్వాత ఈ వైష్ణవుల దర్శనం చేసుకోవడం కోసం అని చెప్పేసి హరిదాస్ ఠాకూర్ల వారు నవద్వీపానికి వచ్చారు. ఇప్పటివరకు పులియాలో ఉన్నారు కదా, పులియా నుంచి ఇప్పుడు నవద్వీపానికి వచ్చారు. నవద్వీపంలో ఉన్నటువంటి వైష్ణవులందరినీ కలవడానికి అక్కడికి వచ్చారనమాట. హరిదాసే దేకియా సకల భక్త గానా హాయిలేనా తిసేయ పరమానందమన. ఈ హరిదాస్ ఠాకూర్ని చూసి అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా చాలా సంతోషపడుతున్నారంట. 1 సెకండ్ సారీ. సో ఆ విధంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే అక్కడ నవద్వీపంలో ఉన్నటువంటి భక్తులందరూ ఉన్నారో హరిదాస్ ఠాకూర్ల వారి దర్శనం చేసుకోగానే వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉన్నారనమాట. ఆచార్య గోసాయి హరి దాసేరా పాయియా రాకిలేనా ప్రాణ అయితే ఆది కాకరియా. తర్వాత అక్కడ అద్వైతాచార్యులు ఈ హరిదాస్ ఠాకూర్ని చూసి అసలు అతనిని ఏ విధంగా అంటే తన ప్రాణాల కంటే ఎక్కువగా తనని చూసుకుంటూ ఉన్నాడనమాట. సర్వ వైష్ణవేర ప్రీతి హరిదాస ప్రాతి హరిదాసో కరేనా సాబరే భక్తి ఆతి. ఆ విధంగా వైష్ణవులందరూ కూడా హరిదాస్ ఠాకూర్లు అంటే చాలా ప్రేమని వాళ్ళందరూ కూడా ఒలకబోస్తూ ఉన్నారనమాట. హరిదాస్ ఠాకూర్ల వారు కూడా అందరి వైష్ణవుల పట్ల సేమ్ అలానే భక్తి కలిగి ఉన్నాడనమాట. పాషండి సాకాలే జత దేయ వాక్య జ్వాలా అన్యోన్య సబేతా కాహితే లాగిలా. మరి ఈ పాషాండులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. గీతా భాగవతలాయి సర్వభక్త గానా అన్యోన్య విచారే దాకైనా సర్వక్షణ. ఈ భక్తులందరూ కూడా గీతా భాగవతాలని వాళ్ళందరూ కూడా పఠనం చేస్తూ ఒకరికొకరు కృష్ణ కథను చెప్పుకుంటూ వాళ్ళు ప్రతి క్షణాన్ని కూడా గడుపుతూ ఉన్నారు. ఈ పాషాండులు ఏం చేస్తున్నారు, ఈ భక్తులందరినీ కూడా కామెంట్ చేస్తూ వాళ్ళ యొక్క సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారనమాట. జేజానే పాడాయేసు నాయే సభ ఆఖ్యానా తహరే మిలిగే గౌర చంద్ర భగవాన. ఇక్కడ బృందావన్ దాస్ ఠాకూర్ల వారు మళ్ళీ ఈ వరాన్ని మనకే ఇస్తున్నారు. ఎవరైతే ఈ ఆఖ్యానాలన్నింటినీ వింటారో చదువుతారో వాళ్ళందరికీ గౌరచంద్రుడు లభిస్తాడు. శ్రీకృష్ణ చైతన్య నిత్యానంద చాందా జాన బృందావన దాసతాచు పాదయుగ గాన. ఈ కృష్ణ చైతన్య నిత్యానందులని వాళ్ళే నా హృదయంలో పెట్టుకొని వాళ్ళ యొక్క కృప ద్వారా నేను ఈ యుగల గలంని నేను కీర్తిస్తున్నాను అనేసి చెప్తున్నారు. సో మనకి 16th చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 17th చాప్టర్ మొదలు పెట్టుకుంటున్నాం. 17th చాప్టర్లో చైతన్య మహాప్రభు గయాకి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి గయలో ఉన్నటువంటి ఆ విష్ణు పాదాన్ని దర్శనం చేసుకోబోతున్నారనమాట. అవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. జయ జయ శ్రీ గౌరా సుందర మహేశ్వర జయ నిత్యానంద ప్రియ నిత్య కాలేబరా. ఈ గౌరసుందరుడికి జయ జయము, నిత్యానందుడికి ప్రియమైనటువంటి గౌరసుందరుడికి జయము. ఈ నిత్య కలేబరమునకి ఆ ప్రభువుకి జయము.
జయ జయ సర్వ వైష్ణవేరాధన ప్రాణ కృపా దృష్టేకార ప్రభు సర్వ జీవేత్రాణ. ఈ సర్వ వైష్ణవులందరికీ కూడా మహాప్రభు ఏంట ప్రాణధనము. తను ఆ ప్రాణధనమైనటువంటి మహాప్రభుకి జయము జయము. ఆయన సర్వజీవులందరినీ కూడా తన యొక్క కృపా దృష్టితో అందరినీ కూడా తరింపచేస్తూ ఉన్నాడు. ఆది కండ కాదాబాయి సూనా సావధానే శ్రీ గౌర సుందర గాయా చెలీలా జయమానే. ఈ ఆదికండ కథని వినండి. ఇప్పుడు గౌరసుందరుడు గయకు వెళ్తున్నాడు. ఈ కథని మీరు సావధానంగా వినండి. హే నమతే నవద్వీపే శ్రీ వైకుంఠనాథ అధ్యాపక శిరోమణి రూపే కారే వాస. ఈ విధంగా వైకుంఠనాథుడు ఇప్పటిదాకా ఏం చేస్తున్నాడు? అధ్యాపకునిలాగా చేస్తున్నాడు. మనము విష్ణుప్రియాదేవి కళ్యాణం వరకు ఆయన కథను చెప్పుకున్నాము. తర్వాత హరిదాస్ ఠాకూర్ల వారు వచ్చారు. మరి ఇప్పటి వరకు ఏం చేస్తున్నాడు? తను చాలా బెస్ట్ టీచర్, గుడ్ టీచర్, ఇంకా గ్రేట్ టీచర్. సో ఇప్పటి వరకు తనే ఈ అధ్యాపక లీలల్లోనే తను ఉన్నాడనమాట. ఆ విధంగా తను అధ్యాపకుల్లో ఉన్నటువంటి శిరోమణి తను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఇప్పుడు తను గయకు వెళ్తున్నారనమాట. ఇప్పుడు నవద్వీపంలో ఉన్నారు ఇప్పటి వరకు. చతుర్థికే పాషండ బాడాయే గుర తారా భక్తి జోగా నామ హైలా సునీతే దుష్కర. అయితే నలువైపులా అక్కడ అందరూ పాషాండులే ఉన్నారు, ఎవరు కూడా భక్తి చేయని వాళ్ళే ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా వాళ్ళు భక్తి యోగాన్ని అసలు పట్టించుకోవడమే లేదు, వినడం కూడా లేదు. వాళ్ళు అది అంతా కూడా పరిస్థితి ఎలా ఉన్నాయంటే దుష్కరంగా ఉన్నాయి. మిథ్యారసే దేకియాతి లోకేరా దారా భక్త సభ దుఃఖ బాడా భావేనా అంటారా. ఈ లోకులందరూ కూడా ఏం చేస్తున్నారు? ప్రాపంచిక సుఖాల్లో మునిగిపోయి ఉన్నారు, ముగిలిపోయి ఉండి మిథ్యారసంలో వాళ్ళందరూ కూడా ఉన్నారనమాట. అందుకుగానే ఈ వాళ్ళందరినీ చూసి భక్తులందరూ కూడా దుఃఖపడుతూ ఉన్నారనమాట. ప్రభు సే ఆవిష్టహాయి ఆచేనా అధ్యాయానే భక్త సభ దుఃఖ పాయా దేకేనే ఆపానే. చైతన్య మహాప్రభు ఆయన యొక్క కార్యమే అది, అందరినీ ఉద్ధరించడం కోసమే తను వచ్చారు. కాకపోతే ఇంకా సమయం రాలేదు. మరి ఇప్పుడు తన అధ్యాపకుల్లానే ఉన్నాడు. అయినా కానీ తను ఏం చేస్తూ ఉన్నాడంట? ఈ భక్తులందరూ కూడా అందరినీ చూసి దుఃఖపడుతూ ఉన్నారు కదా. అద్వైతాచార్యులు కానీ, శ్రీవాస ఠాకూర్ కానీ, గదాధర్ పండిత్ కానీ, వీళ్ళందరూ ఈ విధంగా విషయవాంఛల్లో మునిగిపోయి ఉన్నారే అని చెప్పేసి వాళ్ళందరినీ చూసి దుఃఖపడుతూ ఉన్నారు కదా. అది ఇప్పుడు స్వయంగా చైతన్య మహాప్రభు కూడా చూస్తూ ఉన్నారు. నీరావాది వైష్ణవ సాబేరే దుష్టగానే నిందకారి బూలే తాహా సునేనా పానే. మరి దుష్టులందరూ ఏం చేస్తున్నారు? వైష్ణవులందరినీ కూడా అదే పనిగా పెట్టుకొని అందరినీ నిందిస్తూ ఉన్నారు. అదంతా కూడా చైతన్య మహాప్రభు చూస్తూ ఉన్నారు. చిత్తే ఇచ్చా హైలాత్మ ప్రకాశకరితే బావిలే నాగే ఆసి గియా గాయా అయితే. ఇంకా ఇప్పుడు ఆయన యొక్క అవతార లీలలు ఏవైతే ఉన్నాయో, ఆయన ప్రచార కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు తను మొదలు పెట్టబోతున్నాడు అనమాట. అందుకోసం కానీ ఇప్పుడు తనని తాను ప్రకాశించేదానికంటే ముందు ఇప్పుడు తనకు ఒక కోరిక కలిగింది. ఏంటి అంటే గయకు వెళ్ళి వస్తాను అనేసి అనుకుంటాడనమాట. ఆ విధంగా ఇప్పుడు తను గయకు వెళ్తున్నాడు అనమాట. ఇచ్చా మాయా గౌర సుందర భగవానా గయా భూమి దేకితే హాయిలా ఇచ్చతాన. ఆ విధంగా గౌర సుందరుడికి గయా క్షేత్రం దర్శించాలనే కోరిక కలిగింది. శాస్త్ర విధి మాత శాద్ర కర్మాధికారియా జాత్రకారి చలి అనేక శిష్యులయ్యా. శాస్త్రవిధిగా తను సాధకర్మలు చేయడం కోసం అని చెప్పేసి ఆయనకి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఆ శిష్యులందరినీ కూడా తీసుకొని తను మంచిగా యాత్రకి అనమాట, గయా యాత్రకి తను వెళ్తూ ఉన్నారనమాట. జాత్రకరి చెల్లీల అనేక శిష్యాలయ. ఆ విధంగా అందరినీ కూడా యాత్రగా తను తీసుకొని వెళ్తున్నాడు అనమాట. ఇప్పుడు వాళ్ళ అమ్మ దగ్గర పర్మిషన్ కూడా తీసుకుంటున్నాడు. జననీరా ఆజ్ఞలాయి మహాహర్షమానే చలిలే నా మహాప్రభు గయా దరసానే. అమ్మ దగ్గర ఆజ్ఞను కూడా తీసుకున్నాడు. ఇప్పుడు గయా దర్శనానికి బయలుదేరాడు. సర్వదేశ గ్రామకారి పుణ్యతీర్థమాయా శ్రీచరణ హైల గయా దేకితే విజయ. ఆయన ఇప్పుడు నవద్వీపం నుంచి గయా
గయాకి వెళ్ళేటప్పుడు ఆ మధ్యలో ఉన్నటువంటి అన్ని దేశాలు, అన్ని గ్రామాలు అన్నీ కూడా ఆయన యొక్క పాద స్పర్శతో పుణ్యతీర్థాలుగా మారిపోయాయి అన్నమాట. ఆ విధంగా తను ఆయన యొక్క పాద స్పర్శతో ఇప్పుడు తను గయ వరకు వెళ్తూ ఉన్నారు. ధర్మకథ వాకో వాక్య పారిహాస రాసే మందారే ఆయిల ప్రభు కథే కదివాసే. మరి ధర్మకథలతో పరస్పరము ఈ వాక్యాలు అందరితో మాట్లాడుతూ హాస్య పరిహాస రసాల్లో తను ఏం చేస్తూ ఉన్నాడంట, కొన్ని రోజులు మందర పర్వతానికి వచ్చాడనమాట. ఆ పరిహాస రసంలో మందర పర్వతానికి వచ్చాడంట. ఎక్కడికి వెళ్తున్నాడు? గయాకి వెళ్తున్నాడు. ఎక్కడుంది అది? అవతల సైడ్ ఉంది, బెంగాల్ నుంచి. మందర పర్వతం ఎక్కడుంది? కింది ఉంది. ఇప్పుడు మందర పర్వతానికి వచ్చాడనమాట. देखिया मंदरे मधु सूदानाथदाया బ్రహ్మిలేన సకల పర్వత స్వలీలేయ. ఆ విధంగా మందర పర్వతంలో కొన్ని రోజులు ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి మధుసూదని దర్శించుకున్నాడు. ఆ పర్వతాలన్నీ కూడా, అక్కడ ఉన్న పర్వతాలన్నీ కూడా తిరిగేశాడనమాట. ఏ మత కథపత ఆసీతే ఆసీతే ఆరాధీన జ్వర ప్రకాశీలేనా దేహితే. ఆ విధంగా తను తిరుగుతూ ఉంటే కొంచెం దూరం వచ్చిన తర్వాత ఒక రోజంట సడన్గా చైతన్య మహాప్రభుకి జ్వరం వచ్చిందంట. అయ్యో, ప్రాకృత లోకేరా ప్రాయ వైకుంఠ ఈశ్వర లోక శిక్ష దేకాయితే దారి లేనా జ్వర. మరి చైతన్య మహాప్రభుది ఏమైనా ప్రాకృతమైన శరీరమా? సచ్చితానంద దివ్య మంగళ స్వరూపము. ఆయనకి జ్వరం రావడం ఏంటి? మనమంటే భౌతిక శరీరంలో ఉన్నాం కాబట్టి మన శరీరంలో రక్తము, చీము, ఎముకలు, మజ్జ ఇవన్నీ ఉంటాయి. కానీ కృష్ణుడి యొక్క శరీరము అంతా కూడా దివ్యమైనటువంటిది, ఎప్పుడు కూడా సచ్చితానందమయమైనటువంటిది. ఆ శరీరము ఎప్పుడు కూడా ఆ ముసలితనానికి కానీ రోగాలకి కానీ అది ఎప్పుడు కూడా ప్రభావితం చెందదు. కాకపోతే తను చేసేటటువంటి లీలల్లో భాగంగా తను ఈ మానవుడు లాగా వచ్చాడు కదా వైకుంఠ ఈశ్వరుడు. అందుకని చెప్పేసి ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ పాఠం నేర్పించడం కోసం కానీ ఇప్పుడు తను జ్వరాన్ని పిలుచుకున్నాడంట, జ్వరం తెచ్చుకున్నాడనమాట. మధ్యప్రదేశ జ్వర ప్రకాశీలేనా ఈశ్వరే శిష్యగాన హాయిలేనా చింతిత అంతారే. అయ్యయ్యో, మా ప్రభువుకి ఇలా జ్వరం వచ్చేసిందే, ఏ విధంగా అని చెప్పేసి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు పాపం శిష్యులందరికీ కూడా. వాళ్ళందరూ కూడా బెంగపడుతూ ఉన్నారనమాట, చింతితులై ఉన్నారనమాట. ప్రాకృత లోకేరా ప్రాయ వైకుంఠ ఈశ్వర లోక శిక్ష దేకాయితే దారి లేనా జ్వర. ఏం చేస్తున్నాడంట తను? అందరికీ కూడా ఒక పాఠాన్ని నేర్పించడం కోసం అని చెప్పేసి తను ఈ జ్వరాన్ని తీసుకున్నాడనమాట. మధ్య మధ్య జ్వర ప్రకాశీలేనా ఈశ్వరే శిక్షగాన హాయిలేనా. ఇదంతా చదివేశాను కదా. పదే రహి కరిలేనా బ్రహుపతి కారా తదపి నా చాడే జ్వర హేనా ఇచ్చతారా. ఎన్నో రకాల మందులను ఇప్పించారంట, దారిలో ఎంతోమంది డాక్టర్లను కలిశారంట, అయినా కానీ ఆ జ్వరం తగ్గట్లేదంట. తాబే ప్రభు వ్యవస్థిలా ఔషధ ఆపానే సర్వ దుఃఖ కడే విప్రా పాదోదక పానే. అప్పుడు చెప్పాడంట, ఇదిగో మీరు ఎంత ట్రై చేసినా ఏ మందులు తెచ్చిచ్చినా కానీ నా జ్వరం అయితే తగ్గదు. నా జ్వరం తగ్గాలి అంటే ఒకటే మందు. ఏంటిది అంటే విప్ర పాదోదకము. ఆ విప్ర పాదోదకం ఏదైతే మీరు నాకు తీసుకొచ్చి ఇచ్చారనుకో, నేను తాగేస్తే నాకు నా సర్వ దుఃఖాలు పోతాయి అనేసి అంటాడనమాట. విప్రపాదోదక కేరా మహిమా రుజుయితే పానకారి లేనా ప్రభు ఆ పానే సాక్ష్యతే. ఇప్పుడు ఆ విప్రపాదోదకానికి ఉన్నటువంటి మహిమని అందరికీ చెప్పాలి అని చెప్పేసి తను ఆ విధంగా ఆ విప్రపాదోదకాన్ని నేను తాగుతాను అని చెప్పేసి చెప్తున్నాడనమాట. విప్రపాదోదక పానకరియా ఈశ్వర సేయి క్షణే స్థూల హైలా ఆరాన ఈ జ్వర. ఎప్పుడైతే ఆ విప్రపాదోదకాన్ని తను స్వీకరించాడో జ్వరం మటమాయమైపోయిందంట, చూమంతరం అయిపోయిందనమాట. వెంటనే బాగైపోయాడనమాట, జ్వరమే లేదంట. ఈశ్వరే జయకారే విప్ర పాదోదక పానా ఏతానా స్వభావ వేద పురాణే ప్రమాణ. తర్వాత వేదాలు పురాణాలు దీనికి ప్రమాణము అని చెప్పేసి చెప్తున్నారనమాట. గీత్రయ్యాం
ఏ యదా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమావత్మానువర్తంతే మానుష్య పార్థ సర్వసహ. ఎవరైతే ఏ భావంతో అనగా సకామ లేదా నిష్కామ భావాలతో నన్ను పూజిస్తారో వాళ్ళని నేను ఆ భావంతోనే సేవిస్తాను అని చెప్పేసి భగవద్గీతలో 4వ అధ్యాయంలో 11వ శ్లోకాల్లో భగవంతుడు చెప్పాడనమాట. ఆ విధంగా ఇప్పుడు తను ఎవరైతే తనని దాసులుగా అనుకుంటున్నారో వాళ్ళకి తన సేవకుడు అయిపోతాడు. ఎందుకంటే ఎవరైతే భక్తులు ఉన్నారో ఆ భక్తులకి నేను అమ్ముడు పోతాను అని చెప్తున్నాడు కదా, అందుకోసం కానీ ఇక్కడ నిరూపించాలి అనుకుంటున్నాడు అనమాట. అలాంటి పరమ భక్తుడి యొక్క పాదోదకాన్ని తాగితే జ్వరం తగ్గిపోతుంది అని చెప్పేసి నిరూపించాలి అనుకుంటున్నాడు. మనం కృష్ణ లీలల్లో కూడా చూసాం. ఒకరోజు ఏమైంది, కృష్ణుడికి బాగా జ్వరం వచ్చింది. ఎంత జ్వరం వచ్చింది అంటే పాపం పొద్దున్నే నారదుల వారు కృష్ణుడి యొక్క దర్శనం చేసుకుందామని వచ్చారు ద్వారకాకి. కానీ తను దుప్పటి ఇంకా తెలియలేదు, లేవలేదు స్వామి. మరి ఇంకా స్వామి రావట్లేదు బయటికి అని చెప్పేసి నారదుల వారే స్వయంగా బెడ్రూమ్లోకి వెళ్ళారు. వెళ్ళి చూస్తే స్వామికి బాగా తలనొప్పి వచ్చింది. తను లేవలేకుండా ఉన్నారనమాట. మరి అప్పుడు వైద్యుని పిలుస్తారు, బలరాముల వారిని పిలుస్తారు. రుక్మిణి అమ్మ అక్కడే ఉంది, సత్యభామమ్మ అక్కడే ఉంది, అందరూ కూడా అక్కడే ఉన్నారు. ఎంతమంది అండి ఆయనకి సేవ చేయడానికి, సేవకులే కాదు ఆయన భార్యలే ఎంతమంది ఉన్నారు. సో రాజవైద్యుని పిలిచారు. అందరూ చూశారు. ఎంత చూసినాక ఏమి చెప్పినా కానీ అతని యొక్క తలనొప్పి తగ్గట్లేదు అనమాట. తలనొప్పి తగ్గకపోయేసరికి చివరాఖరికి నారదుల వారు రిక్వెస్ట్ చేస్తారు, స్వామి నీవు తలనొప్పి రావడం ఏంటి నాయన, ఈ తలనొప్పికి మందేదో నీకు తెలిసే ఉంటుంది కదా, ఆ మందేదో చెప్పరాదు తెచ్చిపెడదాం కదా అనేసి అంటారనమాట. అప్పుడు కృష్ణుడు చెప్తాడనమాట, నాకు భక్తుల యొక్క పాదధూళి కావాలి. ఆ పాదధూళి నేను ఎప్పుడైతే నొసటి మీద పెట్టుకుంటానో అప్పుడు నా తలనొప్పి పోతుంది అనేసి చెప్తారు. అప్పుడు సరే అని చెప్పేసి కృష్ణుడు ఏమంటాడంటే, నారద నీకంటే గొప్ప భక్తుడు ఎవరుంటారు చెప్పు, అనుక్షణం క్షణక్షణం ప్రతి చోట నారాయణ అంటూ నారాయణుడి యొక్క భక్తుడివి, నీకంటే గొప్ప భక్తుడు ఎవరైనా ఉంటారా? నారద ప్లీజ్ నారద నీ యొక్క పాదధూళిని కొంచెం నాకు ఇద్దువు కదా, నా తలనొప్పి తగ్గిపోతుంది అనేసి అంటాడనమాట. అప్పుడు నారదుడు అంటాడు, అమ్మో ఏంటి స్వామి నా పాదధూళిని మీకు ఇవ్వడం ఏంటి, ఎంత అపరాధం నేను నరకానికి వెళ్ళిపోతాను, అయినా నేను గొప్ప భక్తుడు అవ్వడం ఏంటి, అలా కాదా, ఆగండి మీకోసం భక్తుల పాదధూళి కావాలి అంతే కదా, నేను వెతుక్కొని వస్తాను అని చెప్పేసి తన పాదధూళి ఇవ్వలేదు, వెతుకోవడానికని బయలుదేరారనమాట. బయలుదేరి ఫస్ట్ ఎవరిని అడుగుతారు, రుక్మిణిని అడుగుతారనమాట. రుక్మిణి తర్వాత సత్యభామని తర్వాత అందరినీ కూడా అడుగుతారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా దేవాది దేవుడైన శ్రీకృష్ణుడి యొక్క భార్యలు, సహచరులు, తర్వాత గొప్ప భక్తులు కూడా వాళ్ళందరూ కూడా. అయితే వీళ్ళందరూ కూడా ఏమంటారంటే, అయ్యయ్యో మేము మా స్వామికి ఎలా మా పాదధూళిని ఇస్తాము, అపచారం మేము నరకానికి వెళ్ళిపోతామే, మేము ఎలా చేస్తాము ఈ అపరాధాన్ని అని చెప్పేసి వాళ్ళందరూ కూడా నిరాకరిస్తారనమాట. సో నారదుల వారు ఆ విధంగా వెతుకుతూ తను ఎక్కడికి వెళ్ళారు, బృందావనానికి వెళ్ళారు. బృందావనానికి వెళ్ళి ఆ గోపికల దగ్గరికి వెళ్తారనమాట. ఆ గోపికలు అందరూ నారదుల వారిని చూడగానే అందరు కూడా నమస్కరిస్తున్నారు. అంటారనమాట, ఏంటో నారదుల వారు ఈరోజు మా మీద దయ తలిచారు, ఇలా వచ్చారు, ఏంటో మరి సమాచారము అనేసి అంటారనమాట. అప్పుడు నారదుల వారు చెప్తారనమాట, నేను ఇప్పుడు డైరెక్ట్గా ఎక్కడి నుంచి వచ్చానో తెలిసే, ద్వారకా నుంచి వచ్చాను అనేసి. అప్పుడు గోపికలు అందరికీ కూడా చాలా ప్రాణం లేసేస్తుంది, ఎందుకంటే కృష్ణుడు ద్వారకాలో ఉన్నాడు, సో ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుంది అని చెప్పేసి. చెప్పు కృష్ణుడు ఎలా ఉన్నారు, ఏం సంగతి, అక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటి, అక్కడ ఏం చేస్తున్నాడు, అసలు మమ్మల్ని తలుస్తున్నాడా అనేసి వాళ్ళు అడగడం మొదలుపెడతారు. ఆగండి ఇన్ని ప్రశ్నలు ఒకేసారి వేస్తే ఎలా, అలా కాదు, కృష్ణుడికి తలనొప్పి వచ్చింది, పాపం తన తలనొప్పితో ఆ తలనొప్పిని తట్టుకోలేకపోతున్నాడు. అంటే అదేంటి తలనొప్పి వచ్చిందని ఇంత నెమ్మదిగా ఇక్కడికి వచ్చి మాకు చెప్తున్నారు, మీకు అక్కడ ఒక మంచి డాక్టర్ కూడా లేడా, డాక్టర్ని పిలిచి వైద్యం చేయించలేరా, మీరు ఇక్కడికి వచ్చి చెప్పడం ఏంటి, అక్కడ కృష్ణుడు అంత తలనొప్పితో ఉంటే అనేసి అంటే. అప్పుడు నారదుల వారు అంటారనమాట, ఆయన తలనొప్పికి మందు ఒకటే, ఏంటంటే ఆయన భక్తుల యొక్క పాదధూళి కావాలి. మీరు చిన్నప్పటి నుంచి కృష్ణుడు అంటే మీకు చాలా ఇష్టం కదా, మీరు కృష్ణుడు అంటే చాలా భక్తి ప్రేమ అన్నీ ఉన్నాయి కదా, అందుకే మీరు మీ పాదధూళి ఇస్తారా అనేసి అడుగుతారనమాట. అనగానే అప్పుడు గోపికలు అందరూ కూడా వాళ్ళ యొక్క పాదధూళిని అంతా కలెక్ట్ చేసి పొట్లం కట్టి నారదుల వారికి ఇస్తారనమాట. నారదుల వారు సంతోషపడతారు. తర్వాత నారదుల వారి మనసులో ఒక డౌట్ ఉంటుందన్నమాట. ఏమంటుందంటే, బాగుంది మీరందరూ కృష్ణుడి కోసం ఇంతగా పరితపిస్తూ ఉన్నారు, ఆయనకు వచ్చినటువంటి తలనొప్పిని వెంటనే తగ్గాలి అని చెప్పేసి మీరందరూ కూడా ఇంత కుతూహలంగా ఉన్నారు, మీరందరూ కూడా
మీ పాదధూళినిచ్చారు కానీ మీకు భయం వేయడం లేదా అనేసి అంటారనమాట. ఎందుకు నారదుల వారిని అడుగుతున్నారు, ఎందుకు స్వామి భయము అనేసి అంటారనమాట. అప్పుడు నారదుల వారు అంటారు, మీరు ఇచ్చినటువంటి పాదధూళి ఇప్పుడు కృష్ణుడు తన తలలో పెట్టుకోబోతున్నాడు, మరి అది పాపం కలుగుతుందే, మీరు యమలోకానికి వెళ్తారే అనేసి అంటారనమాట. అప్పుడు ఆ గోపికలు అందరూ కూడా బాగా గట్టిగా నవ్వేస్తారనమాట. ఓ పోవయ్యా నారదా, నరకానికేగా పోయేది, మా కృష్ణుడి కోసం మేము ఎన్నిసార్లు అయినా సరే నరకానికి పోవడానికి సిద్ధంగా ఉన్నాము, మాకేం భయం లేదు నరకం అంటే, పోవయ్యా పో, ఫస్ట్ వెళ్ళి ఇచ్చిరా పో అనేసి చెప్తారనమాట. ఆ విధంగా భగవంతుడు ఇలాంటి లీలలు చేస్తూ ఉంటాడు, ఆయన యొక్క భక్తుల యొక్క గొప్పతనాన్ని పెంచడం కోసం గాను. ఇప్పుడు చైతన్య మహాప్రభు రూపంలో ఉండి కూడా ఎవరైతే తనని అనుక్షణం స్మరించేటటువంటి, తనకి లొంగిపోయి ఉండే అంటే తనకి శరణాగతి పొందిన భక్తుడు ఎవరైతే ఉన్నాడో, ఆ విప్రుడు ఎవరైతే ఉన్నారో ఆ విప్రుడి యొక్క పాద జలాన్ని తాగితే నా జ్వరం పోతుంది అనేసి చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే ఏ భక్తుడు ఏ విధంగా శరణాగతి పొంది ఆయనని సేవిస్తారో ఆయనకు నేను అమ్ముడుపోతాను అని చెప్పేసి తను చెప్తున్నాడు అనమాట. ఆ విధంగా ఎక్కడున్నాం మనము, జేతాహ నా దాస్య పద భావేణిరంతరా తహనావస్య దాస్య కరేనా ఈశ్వర. ఆ విధంగా భగవానుడు ఆయన సేవకులని తను ఏం చేస్తున్నాడు, వాళ్ళ సేవకులకే దాస్యంగా తను చేస్తూ ఉంటాడు. ఆత ఏవ నామతన సేవక వత్సల ఆపనే హరియా బాడా ఏనా భృత్య బాల. అందుకే భగవానుడిని సేవక వత్సలుడు అనేసి అంటారనమాట. తనతో పెట్టుకుంటే ఎవరైనా ఓడిపోవాల్సిందే, ఎందుకంటే తన యొక్క భక్తుల యొక్క గొప్పతనాన్ని పెంచడంలో చాలా దిట్ట, ఆయనతో పోటీ ఎవరు కూడా పడలేరండి, అవునా. సో కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడిని ఫేమస్ చేయాలి అని చెప్పేసి భీష్ముడి మీదకి ఆయుధాన్ని వెత్తకుండానే వెత్తినట్టుగా చక్రాన్ని వెత్తుతాడు. అలానే కురుక్షేత్ర యుద్ధంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కనుచూపుతో చంపేయచ్చు, కానీ అర్జునుడికి ఆ శ్రేయస్సు అంతా ఇవ్వాలి, అందుకని చెప్పేసి కురుక్షేత్ర యుద్ధాన్ని తనతో చేయించారు. తర్వాత భీముడు కూడా ఆ జరాసంధుడిని చంపడం ఏమైనా కృష్ణుడికి ఒక లెక్కన, చిన్నగుణ 6వ రోజు నుంచే పూతన మేడంని చంపేశాడు, ఆగా బాగా ఎంతమంది రాక్షసుల్ని చంపాడు, ఆ జరాసంధుడు ఒక లెక్క కాదే. అయినా కానీ ఆ క్రెడిట్ అంతా ఎవరికి ఇవ్వాలనుకున్నాడు, భీముడికి ఇవ్వాలనుకున్నాడు. ఆ విధంగా ఆయనతో ఎవరు కూడా పోటీ పడలేరండి. ఆ గొప్పతనాన్ని వాళ్ళ భక్తులకి చాలా ఈజీగా తను ఇస్తూ ఉంటాడనమాట. అందుకే ఆయన వృత్తులు ఆయన చేతిలో ఓడిపోవాల్సిందే, ఆయన సేవకులు ఆయన చేతుల్లో ఓడిపోవాల్సిందే. ఎందుకంటే ఆ సేవకుడి యొక్క గొప్పతనం ఏమీ ఉండదు, ఆ సేవకుడి యొక్క గొప్పతనాన్ని పెంచడం కోసం గాను అంతకంటే ఇంకా తక్కువ స్థాయిలో కూడా భగవంతుడు వెళ్ళి వాళ్ళకి సేవ చేస్తూ ఉంటాడనమాట. సర్వత్ర రక్షక హేనా ప్రభు రాజరానా బలదేకి కేమతే చాడి బేభక్తగానే. ఈ అందరినీ రక్షించేటటువంటి చైతన్య మహాప్రభు యొక్క చరణంలో మరి ఆయన భక్తులు ఏ విధంగా ఆయనని వదిలేస్తారు, ఎలా చెప్పగలను. హేనామతే కరి ప్రభు జ్వరే రవి నాసా పునా తీర్థే ఆసి హాయిలా ప్రకాశ. ఆ విధంగా ఆయనకున్నటువంటి జ్వరం అంతా వినాశం అయిపోయింది. తర్వాత పునా అనే తీర్థానికి వచ్చారంట. స్నానకారి పితృదేవా కార్య అర్చన గాయతే ప్రవిష్ట హైలా శ్రీ సచినందన. ఆ పునా అనే నదిలో స్నానం చేసి పితృదేవతలను అర్చించి గయాక్షేత్రంలోనికి ప్రవేశించాడు. గాయా తీర్థరాజే ప్రభు ప్రవిష్ట హయ్యా నమస్కారి లేనా ప్రభు శ్రీకారాజుడియా. ఈ తీర్థరాజైన ఆ గయాక్షేత్రంకి ప్రవేశించి చైతన్య మహాప్రభు 2 చేతులను కూడా జోడించి నమస్కారం చేస్తూ ఉన్నారనమాట. ఆ తీర్థ క్షేత్రానికి తను నమస్కారం చేస్తూ ఉన్నారు. బ్రహ్మకుండే ఆసి ప్రభు కారిలేన స్నాన జదోచిత కైలా పితృ దేవేరా సన్మాన. ఆ బ్రహ్మకుండం నందు స్నానం చేసి యథోచితంగా పితృదేవతలని సన్మానిస్తున్నాడు అనమాట. ఇక్కడ ఈ గయాక్షేత్రంలో ఎన్నో కుండాల పేర్లు చెప్తూ ఉంటారనమాట. ఇప్పుడు అవన్నీ ఉన్నాయో నాకు తెలియదు, ఎందుకంటే నేను వెళ్ళలేదు ఇప్పటివరకు గయ వరకు. తాబే ఆయిలేనా చక్ర బేడే రాబితారే పాద పద్మ
పద్మ దేకి వారే చెలీలా సత్వారే. ఆ విధంగా విష్ణుపాద పద్మాలని తను ఆ లోపలికి వచ్చాడంట, ఆ మందిరం లోపలికి వచ్చి ఆ విష్ణుపాద పద్మాలని దర్శనం చేసుకుంటున్నాడు అనమాట. విప్రగాన బేడియాచే శ్రీచరాన స్థాన శ్రీచరానే మాలాజే నాజే దేవుల ప్రమాణ. అక్కడ ఆ లోపల ఉన్నటువంటి ఎవరైతే ఈ విప్రులు ఉన్నారో ఆ మొత్తం ఈ శ్రీచరణం చుట్టూ అంతా కూడా పుష్పాలని మాలలని అన్నింటినీ కూడా పెట్టారంట. అదంతా చాలా గొప్ప రాశిలాగా ఉందన్నమాట. గంధ పుష్ప ధూప దీప వస్త్రాలంకార కథ పడియాచే లేక జోక నాహి తార. గంధము, పుష్పాలు, ధూపము, దీపము, వస్త్రాలు, అలంకారములు ఎన్నెన్నో అక్కడ ఉన్నాయంట. వాటిని అసలు మనం లెక్కించలేము. ఆ విధంగా ఆ విష్ణు యొక్క పాద పద్మాలను అలంకరించడానికి ఎన్నో రకాల ద్రవ్యాలన్నీ కూడా వాళ్ళు ఉపయోగించారనమాట. చతుర్దేకే దివ్య రూప దారి విప్రగాన కారితే చే పాద పద్మ ప్రభావ వర్ణన. మరి ఆ విష్ణుపాద పద్మం చుట్టూ అందరూ ఈ విప్రులందరూ కూర్చొని ఆ విష్ణుపాద పద్మ దివ్య రూపం గురించి, దాని యొక్క ప్రభావం గురించి వాళ్ళు పాడుతూ ఉన్నారంట, వర్ణిస్తూ ఉన్నారంట వాళ్ళు. కాశీనాథ హృదయే దారిలా జయచరానా నీరావాది లక్ష్మీ రాజీవాన. ఈ కాశీనాథుడు విశ్వేశ్వరుడు ఏ చరణము హృదయంలో ధరించినో, ఆ కాశీ విశ్వేశ్వరుడు హృదయంలో ఏ చరణం ఉంటుందంట, ఆ స్వామి యొక్క విష్ణుపాదం ఆయన హృదయంలో ఉంటుంది. మళ్ళీ ఇంకా లక్ష్మీదేవి ఎప్పుడు నిరంతరం ఏ చరణానికి సేవ చేస్తుంది, ఆ నారాయణుడి యొక్క చరణానికి తను సేవ చేస్తూ ఉంటుంది. ఆ లక్ష్మీదేవికి నిరంతరము అదే జీవనము. బాలి సిరే ఆవిర్భావ హైలజే చరానా సేయే దేకా జేత భాగ్యవంత జన. బలి శిరస్సు మీద పెట్టినటువంటి చరణం ఏది? అదే. ఓ భాగ్యవంతులారా, ఇదిగో చూడండి, ఆ చరణాన్ని దర్శించండి. తీలార్ దేకో జే చారానా ధ్యాన కైలా మాత్ర జామతారానా హాయేనా అధికార పాత్ర. అర్ధక్షణ కాలమైనా సరే ఎవరైతే ఆ విష్ణు పాదాన్ని ధ్యానం చేస్తారో వాళ్ళంట యమధర్మరాజుని కలిసే అవకాశమే లేదంట. చనిపోయిన తర్వాత మనం ఇంకా యమలోకానికే వెళ్ళము. ఇప్పుడు వరకే ఎవరైతే ఆ విష్ణు పాదాన్ని దర్శనం చేసుకున్నారో, స్వయంగా అక్కడికి వెళ్ళి చేసుకోకుండా ఇప్పుడు మనకి గూగుల్ తల్లి వల్ల గూగుల్లో ఇప్పటివరకు ఎవరైతే ఆ విష్ణు పాద పద్మాన్ని దర్శనం చేసుకున్నారో దాన్ని అర్ధక్షణ కాలం పాటు మీరు అందరు కూడా ధ్యానం చేయండి. సో ఆ విష్ణుపాద పద్మ ధ్యానంతో మనము యమరాజును కలిసే అవకాశమే లేదు. సో మళ్ళీ యమధర్మరాజు మన దగ్గరికి వచ్చి ఏం విచారణ చేయడంట. నువ్వు ఇప్పుడు ఆ తప్పు చేసావు, ఈ తప్పు చేసావు, నువ్వు ఈ నరకానికి వెళ్తావు, ఆ నరకానికి వెళ్తావని అడిగే అధికారం తనకు లేదు ఇంకా. जोगेश्वर साबारा दुर्लभ जे चराना से ये देखा जेता భాగ్యవంత జనా. మరి పెద్ద పెద్ద అంటే గొప్ప గొప్ప యోగేశ్వరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ చరణము దుర్లభమైనటువంటిది. ఆ చరణము ఎవరైతే దర్శిస్తున్నారో వాళ్ళు గొప్ప భాగ్యవంతులు. ఓ జనులారా చూడండి, ఈ విష్ణుపాద పద్మాన్ని దర్శనం చేసుకునే వాళ్ళు ఎంత భాగ్యవంతులో. జయచరానే భాగీరథి హాయిలా ప్రకాశ నిరవధి హృదయే నా చాడే జారే దాస. ఏ చరణమైతే ఆ భగీరథి ఆయన చరణాలని కడిగినటువంటి గంగని ఆ భగీరథుడు తీసుకొని వస్తాడు. ఆ విధంగా ఆ భగీరథి అంటే గంగమ్మకి పేరు. ఆ భగీరథి ప్రకటమైందో ఆ ప్రకటమైనటువంటి ఆ విష్ణు పాద పద్మాన్ని ఈ భగవంతుడి యొక్క దాసులు ఎవరైతే ఉంటారో నిరంతరం వాళ్ళ హృదయంలో పెట్టుకొని దాన్ని స్మరిస్తూ ఉంటారనమాట. అనంత శయ్యాయాతి ప్రియ జయచరానా దేకా జేత భాగ్యవంత జన. ఇంకా అనంత శేషుడికి అది కూడా చాలా ప్రేమతో కలిగినటువంటి ఆ పాద పద్మాలు, ఎవరైతే ఆ అనంతశేషుడికి ఇష్టమైనటువంటి పాద పద్మాలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భాగ్యవంతులు. ఆ చరణాన్ని చూడండి అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారనమాట. సో బలిని ఉద్ధరించినటువంటి పాదము, లక్ష్మీ అమ్మకి జీవనమైనటువంటి పాదము, తర్వాత భగీరథి గంగమ్మ భగీరథిగా మారినటువంటి పాదము, తర్వాత కాశీ విశ్వనాథుడు హృదయంలో ఉండేటటువంటి పాదము. అలాంటి పాదము బహుదుర్లభమైనటువంటిది. ఆ పాదాన్ని మీరందరూ కూడా
అర్ధక్షణ కాలము స్మరించండి. ఈ అద్భుతమైనటువంటి భగవంతుడి యొక్క పాద పద్మాన్ని దర్శించండి. ఆ దర్శనము తర్వాత ఈ అనంతశేషుడికి కూడా ఇష్టమైనటువంటిది. ఎంత మహాభాగ్యవంతులో దర్శనం చేసుకునే వాళ్ళు అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ వారు